హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే పప్పు గోంగూర ఏ విధంగా చేసుకోవాలో చూడబోతున్నామండి. ఓకే, సో రెసిపీలోకి వెళ్ళిపోదాం. మనం ముందుగా ఇలా అంటే ఒక కుక్కర్ తీసుకున్నామండి. కుక్కర్లో కందిపప్పు తీసుకుంటున్నాము. నేను ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదండి, అది ఒక 2 గ్లాసుల వరకు పప్పు వేసుకున్నాను నేను, కందిపప్పు. సో అది చక్కగా ఇలాగ వాష్ చేసుకుంటున్నాను. అయితే 2 గ్లాసులు ఫుల్గా వేయలేదండి, ఫస్ట్ గ్లాస్ ఫుల్గా వేసాను, రెండో గ్లాస్ అయితే తేల్చి వేసాను అనమాట. ఓకే, సో ఇప్పుడైతే గోంగూర కూడా మంచిగా వాష్ చేసేసుకుంటున్నాం. మనం గోంగూర అనేది నీట్గా వాష్ చేసుకోవాలండి. మళ్ళీ దాంట్లో ఇసుక అనేది ఉంటుంది, మళ్ళీ సరిగ్గా క్లీన్ చేసుకోకపోతే పప్పు వండుకున్నాక టేస్ట్ అనేది అసలు బాగోదు. కాబట్టి గోంగూర అనేది ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి నీట్గా. సో ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం కదండి. నెక్స్ట్ ఏం చేయాలంటే పప్పులోకి ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి నేను. ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుంది, మీడియం సైజ్ ఉల్లిపాయ ఒకటి ఈ విధంగా కట్ చేసుకోవాలి. అలానే పచ్చిమిర్చి కూడా ఒక 4-5 తీసుకోవచ్చు. సో నేనైతే ఈ విధంగా ఒక 5 తీసుకున్నాను పచ్చిమిర్చి. వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా కట్ చేసుకోవాలండి పప్పులోకి. సో ఇలాగే ఇవన్నీ కట్ చేసేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను. సో అన్నీ రెడీ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాము. ముందుగా మనం పప్పులోకి నీళ్ళు అనేవి వేసుకోవాలండి. పప్పు మునిగేంత వరకు వాటర్ వేసుకుందాము. ఇప్పుడు దీన్ని గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద పెట్టేద్దాము. సో ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్, అలానే పచ్చిమిర్చి, అవి వేసేసుకోవాలి. అవి వేసుకొని కాసేపు పప్పుని ఉడకనివ్వాలి. సో దాని తర్వాత మనం గోంగూర అనేది వేసేసుకోవాలి దీంట్లోకి. సో గోంగూర అనేది చూసుకొని వేసుకోండి. గోంగూర ఎక్కువైతే అసలు బాగోదండి పప్పు, రెండు ఈక్వల్గా ఉండాలి. లేదంటే కాస్త పప్పు ఎక్కువ ఉన్నా పర్వాలేదు, కానీ గోంగూర ఎక్కువైతే అంతగా బాగోదు టేస్ట్ అనేది, మరి పుల్లగా కూడా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని హై ఫ్లేమ్లో ఉంచి కాసేపు ఇలా మగ్గనిద్దాము. సో దాని తర్వాత ఏం చేస్తామంటే మనం దీనికి కుక్కర్ మూత పెట్టేస్తామండి, విజిల్స్ వేయించాలన్నమాట. సో ఇప్పుడు దీంట్లోకి కాస్త పసుపు వేసుకుందాము. సో పసుపు వేసుకున్నాం కదండి, అలానే కొంచెం కారం కూడా వేసుకోవాలన్నమాట. జస్ట్ ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది, కారం అనేది ఎక్కువగా అవసరం లేదన్నమాట. సో పసుపు కారం కూడా వేసుకుని అంతా ఒకసారి చక్కగా కలుపుకుందాము. సో నేను మీకు పప్పు క్వాంటిటీ చెప్పాను కదండి, సో అలా తీసుకుంటే 4 మనుషులు తినేయచ్చండి ఈజీగా, 2 పూట్ల వస్తుంది అనమాట. సో క్వాంటిటీ చెప్తున్నాను, కొంతమందికి తెలియదు కాబట్టి. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం చక్కగా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేద్దాము. కుక్కర్ మూత పెట్టేసి చక్కగా హై ఫ్లేమ్లో ఉంచి ఒక 10 విజిల్స్ వరకు వేయించాలండి. సో ఇలాగా ఒక 10 విజిల్స్ వరకు వేయించుకున్నాను నేను. సో దాని తర్వాత గ్యాస్ కట్టేసి కాసేపు అలా వదిలేయాలన్నమాట. అది ప్రెషర్ అంతా పోయేంత వరకు కాస్త వెయిట్ చేయాలి. ఈ విజిల్ అనేది కాస్త పైకి తీసి పెట్టుకుంటే ప్రెషర్ అంతా కూడా పోతుందన్నమాట. సో ఆ ప్రెషర్ పోయాకనే కుక్కర్ మూత తీయాలి. ఓకే, సో చూస్తున్నారు కదండి గోంగూర. సో పప్పు గోంగూర అయితే మొత్తం బాగానే ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం కాస్త చల్లారనిచ్చి ఈ విధంగా పప్పు గుత్తితోటి రుబ్బుకోవాలన్నమాట. సో ఇలా రుబ్బుకుంటున్నప్పుడే మనం దీంట్లోకి ఉప్పు కూడా వేసుకోవాలండి. నేను అది చూపించలేదు దీంట్లో. సో తగినంత ఉప్పు కూడా వేసుకుని బాగా ఈ విధంగా చేసుకోవాలన్నమాట. జస్ట్ కాసేపు అలా అనుకుంటే సరిపోతుందండి. సో ఇప్పుడు ఈ పప్పుని మనం వేరే ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి. సో ఇలా తీసేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఇంకా తాలింపు పెట్టుకుంటే పప్పు అంతా అయిపోయినట్టే అండి. సో ఇప్పుడు తాలింపు అనేది పెట్టేసుకుందాము. ఫస్ట్ అయితే ఒక మూకుడు పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్నాము. అది హీట్ అయ్యాక వెల్లుల్లి అనేది వేసేసుకున్నాము. సో వెల్లుల్లి కాస్త దంచుకొని వేసుకోవాలండి, పైకి చిటపట్లాడకుండా ఉంటుందన్నమాట. సో వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కూడా వేసుకోవాలి ఫస్ట్ అయితే.
సో ఇవి కాస్త వేగిన తర్వాత కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసి కాసేపు దాన్ని అలా వేయించి గ్యాస్ కట్టేయాలండి. అంతే, మరి ఎక్కువసేపు కూడా ఉంచొద్దు, మళ్ళీ మాడిపోతాయి. ఇదంతా కూడా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. సో తాలింపు ఎంత బాగా వస్తే పప్పు టేస్ట్ కూడా అంత బాగా వస్తుంది అనమాట. ఓకే, సో తాలింపు పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు గ్యాస్ కట్టేసి ఇప్పుడు దీన్ని పప్పులోకి వేసేసుకోవాలన్నమాట. సో పప్పులోకి వేసేసుకొని అంతా ఒకసారి చక్కగా కలుపుకోవాలండి. అంతే అన్నమాట, పప్పు గోంగూర అయితే రెడీ అయిపోయింది. సో చాలా బాగుంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.